బాలీవుడ్ స్పై యూనివర్స్ కి ఒక శక్తివంతమైన ఫ్రాంచైజీ రూపం ఇచ్చిన యష్రాజ్ ఫిల్మ్స్ 6th వెంచర్ ఫిల్మ్ వార్ 2 ని తీసుకొస్తోంది. ప్రీవియస్ స్పై థ్రిల్లర్స్ తో కంపేర్ చేస్తే వార్ 2 కి ఆశించినంత క్రేజ్ లేదు, హైప్ లేదు. ఎందుకనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రైజ్ అవుతున్న ప్రశ్న. ఈ క్వశ్చన్ కి ఫ్యాన్స్ యాంగ్జైటీకి తెరపడేది ఎప్పుడు? బాలీవుడ్ లో స్పై యాక్షన్ సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్ 3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2 ను దింపుతోంది. ఆగస్టు 14న థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమా. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, RRR తర్వాత ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కి ఇది సీక్వెల్ కావడంతో ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్. అలాగే ఈ ఫ్రాంచైజీలో స్టార్ హీరోను నటించి స్పై యాక్షన్ చిత్రాలకు వెయిటేజ్ తీసుకురావడం, అవన్నీ సక్సెస్ కొట్టడంతో యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. సినిమాపై బాలీవుడ్ లో బస్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో ఊహించినంత హైప్ రావట్లేదు. టీజర్ సోసో అనిపించగా ట్రైలర్ ఓకే అనిపించింది. కానీ తాజాగా వదిలిన సాంగ్ తారక్ ఫ్యాన్స్ ని డైలమాలో పడేసింది. చంద్రబోస్ లిరిక్స్ ఊపిరి ఊయలగా పాటలో కియారా అందాలతో హీటెక్కించింది. అయితే హృతిక్ కి ఇలాంటి సాంగ్ ఉండడం, తారక్ కి సరసన హీరోయిన్ లేకపోవడాన్ని మైనస్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే సౌత్ ప్రమోషన్స్ డల్ గా సాగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ సౌత్ లో పీక్స్ ప్రమోషన్స్ చేస్తోంది. కానీ ఇంకా ఇక్కడ ప్రచారాలకు పదును పెట్టడం లేదు యష్రాజ్ ఫిల్మ్స్. ఇదే తారక్ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. అందుకే సౌత్ లో మూవీపై క్రేజ్ హైప్ రావడం లేదని తెగ ఫీల్ అవుతున్నారు. వార్ సీక్వెన్స్ కి మించిన స్కేల్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ను సాటిస్ఫై చేసేలా ప్రమోషనల్ స్టంట్ కనిపించడం లేదు. అయితే గ్రీక్ గాడ్, యంగ్ టైగర్, మాసీ డాన్స్ మూవీపై అంచనాలను పెంచొచ్చని భావిస్తున్నారు. ఆ పాటను రిలీజ్ చేసి సౌత్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ వార్కు రెడీ అయినట్లేనని ఫీల్ అవుతున్నారు. ఇంకా రిలీజ్ కి 10 రోజులే ఉన్న నేపథ్యంలో టైగర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేలా ఎలాంటి ప్రమోషన్స్ ని యష్రాజ్ ఫిల్మ్ షురూ చేస్తుందో చూడాలి. విజయ్ వర్మతో విడిపోయాక తమన్నా కెరీర్ పై ఫుల్ ఫోకస్ చేస్తోంది. కానీ ఆమె మరో ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపిందట. ఈ విషయంపై రీసెంట్లీ తనదైన స్టైల్లో స్పందించింది మిల్కీ బ్యూటీ. అలాగే బాహుబలి టైంలో ఆమెపై వచ్చిన కామెంట్లకు చెక్ పెట్టింది. తమన్నా భాటియా ఇచ్చిన క్లారిటీ ఏంటో చూద్దామా? విజయ్ వర్మతో 2 ఏళ్ల ప్రేమకు రీసెంట్లీ ఎండ్ కార్డు వేసింది తమన్నా భాటియా. ప్రెజెంట్ కెరియర్ తప్ప ప్రేమ, పెళ్లిపై ఫోకస్ చేయట్లేదు. అయితే గతంలో మిల్కీ బ్యూటీ పలువురు స్టార్ క్రికెటర్లతో ప్రేమాయణం సాగించిందంటూ వార్తలు రాగా రీసెంట్లీ వాటికి చెక్ పెట్టింది. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో ఏకంగా పెళ్లి, ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీతో లవ్ ట్రాక్ నడిపిందంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఘాటుగా స్పందించింది తమ్ము. ఇద్దరిని ఒక్కసారి మాత్రమే కలిశానంటూ క్లారిటీ ఇచ్చింది. 2020లో ఓ ఆభరణాలకు సంబంధించిన ఈవెంట్లో రజాక్ ను కలిశానని, కోహ్లీని ఓ యాడ్ నిమిత్తం మీట్ అయ్యానంటూ రెస్పాండ్ అయింది తమన్నా. కొన్నిసార్లు మీడియా కథనాలు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు బాధ పెట్టాయని చెప్తోంది. సంబంధం లేని వ్యక్తులతో ముడిపెడుతూ ఉండడంతో ఇబ్బందిగా ఉంటుందని అంటోంది తమన్నా. సెలబ్రిటీల గురించి ప్రేక్షకులకు తెలిసేది కొంతే, ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రూమర్లపై క్లారిఫికేషన్ ఇచ్చింది. అలాగే బాహుబలిలో ప్రభాస్తో రొమాంటిక్ ఫైట్ సీన్స్ పై అప్పట్లో ద రేప్ ఆఫ్ అవంతిక టైటిల్స్ తో కథనాలు రావడంపై స్పందించింది తమన్నా. ఆ సీన్ తప్పుగా చూసేవాళ్లు నా శరీరాన్ని అదే కోణంలో చూస్తారు. ఎందుకంటే అది వారు చూసే చూపును బట్టి ఉంటుంది. ఆ సీన్ తనపై జరిగిన అత్యాచారం కాదు, పురుషుడిగా ఓ మహిళ తత్వాన్ని బయటపెట్టిన సీన్ అంటూ వివరణ ఇచ్చింది తమ్ము. ప్రెజెంట్ మేడం V1తో పాటు రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఓదెలా 2పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. కానీ బొమ్మ పెద్దగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్ లో సినిమాలు లేనప్పటికీ ఇక్కడ ఇండస్ట్రీపై ఈగ వాలనీయడం లేదు భామ. కన్నడ మైథాలజీ యానిమేషన్ ఫిల్మ్ మహావతార నరసింహ శాండిల్వుడ్ తో పాటు నార్త్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. కాసుల సునామీ సృష్టిస్తోంది. ఈ మహావతార ప్రభంజనంలో కూడా మరో కన్నడ ఫిల్మ్ అదే రేంజ్ లో వసూలును రాబట్టుకుంటోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంతలా మెప్పించడానికి ఆ మూవీలో ఏముంది? టాలీవుడ్ తర్వాత సౌత్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారబోతోంది శాండిల్వుడ్. బాహుబలి స్ఫూర్తిగా భారీ బడ్జెట్ చిత్రాలను తీసి సక్సీడ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలే కాదు, ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహావతార్ నరసింహ. ఈ యానిమేషన్ బొమ్మకు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. హోంబళే నిర్మించిన ఈ యానిమేటెడ్ ఫిల్మ్ 100 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే మహావతార్ ప్రభంజనంలోనూ మరో కన్నడ ఫిల్మ్ సత్తా చాటుతూ ఉండడం విశేషం. అదే సో ఫ్రమ్ సో.
కన్నడ మల్టీ టాలెంటర్ రాజ్ బి శెట్టి వన్ ఆఫ్ ద నిర్మాతగా వ్యవహరించిన ఫిలిం సు ఫ్రమ్ సో మహావతార్ నరసింహ రిలీజ్ అయిన అదే రోజు అంటే జూలై 25న కేవలం కన్నడలో రిలీజ్ అయింది ఈ బొమ్మ. అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని యానిమేషన్ సినిమాకు ధీటుగా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ బొమ్మ 60 కోట్లను దాటి 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శాండిల్వుడ్ లో ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో మలయాళంలోనూ డబ్ చేసి ఆగస్టు 1న రిలీజ్ చేశారు. ఓ ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న గ్రామంలో సులోచన దెయ్యం సృష్టించిన అలజడేంటి అనేది వినోదాత్మకంగా తెరకెక్కించాడు డైరెక్టర్ జేపీ తుమినాథ్. ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ మిస్ అయిన కన్నడ ప్రేక్షకులు నీట్ అండ్ క్లీన్ కామెడీ రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ 3 నుంచి 4 కోట్లను తెరకెక్కించిన సు ఫ్రమ్ సోకు శాండిల్వుడ్, మాలీవుడ్ నుండి మంచి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఆగస్టు 8న ఇక్కడి ఆడియన్స్ కోసం తీసుకొస్తోంది. పద్మావతిలో నేరుగా తలపడ్డ షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ మరొకసారి ఫైట్ చేసుకోబోతున్నారా? ఇద్దరూ తమ అప్కమింగ్ ఫిల్మ్స్ లో నెవర్ బిఫోర్ అవతార్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారా? షాహిద్ కపూర్ దేవా లెక్కలు ఈ రెండింగ్ లో తేల్చబోతున్నాడా? ఈ ఏడాది బిగ్గెస్ట్ క్లాష్ గా మారింది కూలీ అండ్ వార్ 2. సౌత్ నార్త్ ఫైట్ గా చూస్తోంది ఇండస్ట్రీ. ఆగస్టు 14నే కాదు ఏ రెండింగ్ లో కూడా ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వార్ కు రెడీ అవుతున్నారు. వాళ్ళే రణ్వీర్ సింగ్ అండ్ షాహిద్ కపూర్. రణ్వీర్ దురంధర్ తో ఈ ఇయర్ ఎండింగ్ లో రాబోతున్నాడు. తెలుగులో రాజాసాబ్ వస్తున్న డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో మరొకసారి నార్త్ సౌత్ మధ్య ఫైట్ తప్పేటట్లు లేదు అనుకున్న టైంలో రాజాసాబ్ వాయిదా పడొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ హీరోగా సోలోగా థియేటర్లకు వచ్చేస్తున్నానన్న రణ్వీర్ సింగ్ ఆనందాన్ని ఆవిరి చేశాడు షాహిద్. దురంధర్లో గల్లీ బాయ్ ని ఊరమాస్ యాంగిల్లో చూపించబోతున్నాడు ఆదిత్యధర్. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది జాన్ లో దేవాతో పలకరించాడు షాహిద్ కపూర్. కానీ మలయాళ రీమేక్ బొమ్మ బాలీవుడ్ ఇలాకాలో బోల్తా కొట్టింది. మళ్ళీ కిక్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు కబీర్ సింగ్. విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో మూవీకి కమిట్ అయ్యాడు. అర్జున్ విస్తారాగా టైటిల్ ఫిక్స్ కాగా రీసెంట్లీ రోమియోగా చేంజ్ అయింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. తృప్తి ఫీమేల్ లీడ్ కాగా తమన్నా ఓ కీ రోల్ ని ప్లే చేస్తోందట. రోమియోను కూడా ఈ డిసెంబర్ 5నే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామాగా కనిపించబోతుందట. మునిపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో షాహిద్ లుక్ ఉంటుందని ఎప్పుడో చెప్పాడు డైరెక్టర్. ఈ ఏడాది డిసెంబర్ 5నే బొమ్మ రావడం కన్ఫర్మ్ అయితే రణ్వీర్ తో ఢియానాల్సిందే షాహిద్. పద్మావతిలో నేరుగా తలపడిన ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రణరంగానికి దిగబోతున్నట్లే. మరి వీరిలో ఎవరైనా వెనక్కి తగ్గుతారో లేక ఇద్దరు వచ్చేస్తారో, వస్తే గెలిచేదెవరో రిజల్ట్ తేరాలంటే ఈ రెండింగ్ వరకు ఆగాల్సిందే. మలయాళ కుట్టి మాళవిక మోహన్ బర్త్డే సందర్భంగా ఆమెకు స్మాల్ ట్రీట్ ఇచ్చాయి ఆయా ప్రాజెక్టుల టీమ్స్. టాలీవుడ్ హీరోల నుండి ఆ క్వాలిటీస్ కొట్టేస్తానంటోంది శృతి. ఇక దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో మరో మూవీకి కమిట్ అయ్యాడు. వీటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ ప్రమోషన్స్ ని స్పీడప్ పెంచింది టీమ్. ఆగస్టు 2న చెన్నైలో బిగ్ ఈవెంట్ నిర్వహించిన టీం తెలుగు ఆడియన్స్ కోసం మరొక ఈవెంట్ ని కండక్ట్ చేసింది. తలైవా ఈ ప్రమోషన్ ఈవెంట్ స్కిప్ చేయగా మిగిలిన వాళ్ళు పాల్గొన్నారు. రాజాసాబ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాలీవుడ్ సోయిగం మాళవిక మోహన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చాయి ఆమె వర్క్ చేస్తున్న మూవీ టీమ్స్. ప్రభాస్, రాజాసాబ్, మోహన్ లాల్, హృదయపూర్వం, కార్తీ, సర్దార్ 2 నుండి పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజాసాబ్ పోస్టర్ లో వైట్ సారీలో దేవకన్యలా మెరుస్తోంది మలయాళ కుట్టి. ఆకాశంలో ఓ తార, కాంతా లాంటి తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ మరొక టాలీవుడ్ మూవీకి కమిట్ అయ్యాడు. దుల్కర్ 41 పేరుతో రీసెంట్లీ స్టార్ట్ అయింది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. రవి నెలగుదిటి కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ ఓపెనింగ్ కు నాని హాజరై ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.